మొత్తానికి పటాన్చేర్ పంచాయతీ గాంధీ భవన్కి చేరుకుంది. ఈరోజు గాంధీ భవన్ కమిటీ ముందు అటు కాటా శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. అసలు ఏం మాట్లాడారు, ఏం జరుగుతుంది అని అడిగి తెలుసుకుందాం. పటాన్చేర్లో ఏం జరుగుతుంది? మీరు సర్పంచ్గా ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. సడన్గా ఎందుకు ఇన్ని గొడవలు? మీ కాంగ్రెస్ కార్యకర్తలే ఇంత దారుణం చేయడానికి కారణాలు ఏంటి? జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లకు కానీ ఉన్నటువంటి బ్లాక్ ప్రెసిడెంట్లకు కానీ ఉన్నటువంటి తాజా మాజీ కౌన్సిలర్లు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, ఎవరు కూడా ఇంటిమేషన్ చేయకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని విషయంలో కార్యకర్తలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు, మళ్ళీ ఎందుకు మా అందరు కూడా ఇంటిమేషన్ ఉండదు, ఎందుకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తం ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకు ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు ఎట్లా ఇంటిమేషన్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ మండల ప్రెసిడెంట్ కానీ ఎట్లా ఇంటిమేషన్ లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే వీటన్నిటికీ గల కారణాలు అసలు ఏంటి? మీ ఇద్దరు ఎన్నో ఏళ్ల నుంచి ఆపోజిట్లో ఉన్నారు, ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటున్నారు, అందరు చూసిన విషయమే. అదే కారణం అంటారా, లేదా మీ ఇద్దరికి ఇంటర్నల్గా ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి? అసలు ఏం జరుగుతుంది పటాన్చేర్లో? ఇప్పుడు మాది ఇదేమన్నా గట్టు పంచాయతీలు కాదు, పొలం పంచాయతీలు కాదు, ఆస్తి పంచాయతీలు కాదు. నేను ప్రత్యర్థిగానే 2 సార్లు పోరాడినాము. నేనేమంటున్నానంటే, నువ్వు అందరిని కూడా నువ్వు నా పార్టీలోకి వచ్చినావు, నేను నీ పార్టీలోకి రాలేదు కదా. నువ్వు వచ్చినప్పుడు ఒక హోందాతనంగా అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా పిలుచుకొని దాన్ని సమన్వయం చేసుకుంటూ నడవాలి కదా. ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా తెలియకుండా బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని నడవకు, అది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నా. నేను మార్చుకోమని చెప్తా ఉన్నా పద్ధతి. మొన్న అంత పెద్ద గందరగోళం జరగడానికి కానివ్వండి, మీ కార్యకర్తలు మీ మనుషులు అని చెప్తున్నటువంటి వ్యక్తులు క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళి దాడి చేయడానికి కారణాలు ఏంటి? ముఖ్యమంత్రి గారి ఫోటో ఆ రోజు వారం రోజుల ముందు నుంచి నడుస్తున్నారు కదా, పత్రికలలో టీవీలలో చెప్తా ఉన్నారు. అది ఆ భవనం అనేది ఏంది, ప్రజల్లో పరిపాలించేటువంటి భవనం, అది గవర్నమెంట్ సంబంధించినటువంటి భవనం. అది అందులో ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఉంటుంది ఆవేదన. తీసుకుపోయి మా ముఖ్యమంత్రి గారు ఫోటో ఎందుకు పెట్టమని పెట్టిరు, దాంట్లో తప్పేమన్నా కనబడుతుందని అనుకున్నాను. కార్యాలయం కాదు, మా ఇల్లు నా ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకుంటా, కేసీఆర్ ఫోటో ఉంటుందని గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అట్లా ఉంటుంది. అది క్యాంప్ ఆఫీస్ అంటే ఏంది, ప్రజల్లో పరిపాలించినటువంటి గవర్నమెంట్ భవనం. అది ఆ గవర్నమెంట్ భవనంలో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండకుండా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది, ఉండి తిడుతుంది, ఉంటే తప్పేమున్నది, నేను పెట్టుకుంటా పెట్టుకోను అంటే అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకపోతే ఈరోజు కూడా చెప్తున్నాను, మళ్ళీ తీసుకెళ్ళి కూడా పెడతా. ముఖ్యమంత్రి గారి ఫోటో లేకపోతే కార్యకర్తలు మళ్ళీ తీసుకెళ్ళి కూడా మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి తీరుతాము. మళ్ళీ పటాన్చేర్లో ఇలాంటి గొడవలే జరుగుతాయని మీరు ఇప్పుడు చెప్తున్నారు? ఫోటో పెట్టకపోతే మనం తీసుకెళ్ళి పెట్టినాము, మళ్ళీ నువ్వేమో తీసేసే పరిస్థితి ఉంటే కూడా మళ్ళీ పెడతామంటున్నా. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలని చెప్తా ఉన్నాము. దాంట్లో తప్పేంది? నువ్వు 3 సార్లు గెలిచినావు, కనీసం నీకు ఎక్కడ కావాలి తెలియాలి కదా, నీకు అవగాహన ఉండాలి కదా. అది ప్రభుత్వ భవనంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిది పెట్టాలనేది నీకు ఉండాలి కదా ఆలోచన అని అడుగుతా ఉన్నాను. అంటే గూడెం మైపాల్ రెడ్డి అనే వ్యక్తి కేవలం సీఎం ఆధ్వర్యంలోనే మీ పార్టీలో చేర్చుకున్నారు, సీఎం ఆధ్వర్యంతోనే మీ పార్టీలోకి వచ్చారు. అలాంటి గూడెం మైపాల్ రెడ్డిని ఇప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అంటే ముఖ్యమంత్రిని పీసీసీని మీరు వ్యతిరేకిస్తున్నారా? దాన్ని వ్యతిరేకించడం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టు అని అంటే పెడితే మేము దాన్ని వ్యతిరేకించినట్టు అవుతుందా? వ్యతిరేకించినట్టు కాదు కదా. అది మేము మర్చిపోతాయినా గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు భవనం ఇది గవర్నమెంట్ భవనం, అలా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి, ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. గతంలో నువ్వు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ఫోటో పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. కాబట్టి మా కార్యకర్తలు ఆవేదన చెంది మా ముఖ్యమంత్రి గారి ఫోటో అక్కడ ఉండాలి కాబట్టి పోయి తీసుకెళ్ళి పెట్టిర్రు. మీ వెనుకున్నటువంటి కార్యకర్తల మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు, మీ పార్టీ వాళ్ళే పెట్టారు. అండ్ మోరోవర్ మీ పైన కూడా A14గా కేసు పెట్టారు. దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వమే మీది, కేసులే మీ మీద ఉంటే ఎలా? సరే, 10 ఏళ్ల సంది కూడా ఇట్లాంటి కేసులు ఎన్నో చూసినాము. ఈ కేసులను నడుస్తూనే ఉన్నాయి. ఆపోజిట్ లీడర్ గా కేసులు ఫేస్ చేశారు, ఇప్పుడు ప్రభుత్వం మీదైనప్పటికీ కూడా కేసులు ఫేస్ చేస్తారు. తన స్థానంలో నేనుంటే నేను ఈ మాదిరిగా కార్యకర్తల మీద కేసు పెట్టే చరిత్ర ఉంచుకుంటున్నాను కాదు నేను. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడికి నిరసనలు జరుగుతూనే ఉంటాయి, అనేక రకాలుగా జరుగుతూనే ఉంటాయి. అలాంటి జరిగినప్పుడు ఓపిక పెంచుకోవాలి, ఓపికతో ఉండాలి. ఓపికతో ఉండి కార్యకర్తల ఆవేదన ఏందో వచ్చి పిలుచుకొని మాట్లాడి విని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ మనమే ఈరోజు కార్యకర్తల మీద కేసులు పెడితే నువ్వు ఈరోజు వచ్చి పార్టీలకు వచ్చి కార్యకర్తల మీద కేసు పెడతామంటే అది ఎంత పెద్ద సిగ్గు చేయడం అనేది అర్థం చేసుకోవాలి. నిన్న ఆది శ్రీనివాస్ మీ పార్టీ కార్యాలయంకి అమీన్పూర్కి వచ్చారు, ఈరోజు మీరు గాంధీ భవన్కి వచ్చారు. ఏం జరగబోతుంది? కమిటీకి ఏమేమి సమర్పించారు? పటాన్చేర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంది, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం జరగబోతుంది, అది తృప్తంగా ఇప్పటివరకు 6 నెలల తను వచ్చిన తర్వాత కూడా జరిగిన విషయాలన్నీ కూడా తృప్తంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు తదుపరి నిర్ణయం ఏం తీసుకుంటారు ఏందని వేచి చూడాలి. కమిటీ నుంచి రెస్పాన్స్ పాజిటివ్ ఉందా? నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తను వదులుకోలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైపే నిలబడుతుంది.
మా మా పోరాటంలో మా కార్యకర్త ఆవేదన పోరాటంలో ఖచ్చితంగా న్యాయం ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు పెట్టి తీరాలని చెప్పారు, పెట్టిరు. దాంట్లో ఎట్లాంటిది మాకు ఎట్లాంటిది తప్పు కనబడట్లేదు. చివరిగా ఇది నా ప్రశ్న, ఇన్ కేస్ ఇప్పుడు కమిటీ మిమ్మల్ని గూడెం మైపాల్ రెడ్డితో కలిసి పని చేయాలి అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ గూడెం మైపాల్ రెడ్డితో కలిసి పని చేస్తాడా? రేపు మీ ఇద్దరు కలిసి ఒకే కార్యక్రమానికి వెళ్తారా ఎటువంటి గొడవలు లేకుండా? చూద్దాం. నా వర్షన్ నేను చెప్పినాను, తన వర్షన్ కూడా పిలుచుకొని మాట్లాడి వింటా అని చెప్పినారు. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, దాని తర్వాత నేను మాట్లాడతాను. సో మొత్తానికి ఇది పరిస్థితి. కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే చాలా కేవలం రేవంత్ రెడ్డి ఫోటో క్యాంప్ కార్యాలయం అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయంలో కనీసం ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోవడం మాత్రమే కారణము. అప్పటికే వారం నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. నేరుగా మా కార్యకర్తలు ఫోటో పెట్టడానికి ప్రయత్నించారు. ఇప్పటికీ కూడా నేను సవాల్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోతే అక్కడ కేసీఆర్ ఫోటో ఉంటే ఖచ్చితంగా మరొకసారి వెళ్ళి అయితే మేము ఫోటో పెడతాము, ఇదే విధంగా మరొకసారి ధర్నా కూడా చేస్తాము ఫోటో పెట్టకపోతే అంటున్నారు. అండ్ మోరోవర్ అన్ని ఆధారాలు అంటే గతంలో గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏ విధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ పైన కేసులు నమోదు చేశారో వాటిని, అదేవిధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్లో చేరిన తర్వాత అంతకు ముందు దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలను, ఆయన వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అసలు మంచి జరిగిందా చెడు జరిగిందా వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలతో సహా కమిటీ ముందు ఉంచాను. కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఏకీభవిస్తాను, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళను కాంగ్రెస్ వదులుకోదు. ఇన్ కేస్ మహిపాల్ రెడ్డి మీరు ప్రొవోక్ చేయడం వల్లనే క్యాంప్ కార్యాలయం మీదకి ఆ రకంగా దాడికి వెళ్ళిరని చెప్పి చెప్తున్నారు. ఆయన కాదనే కాటను ఓడగొట్టిరు జనం అక్కడ జనం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దీనికి ఏం చెప్తారు? ఒక్క విషయం అన్నా, నేను దాన్ని దాడి అని అనను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన అంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, తను కాంగ్రెస్లోకి వచ్చిండు. తను కాంగ్రెస్ ఎవ్వరు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మా ముఖ్యమంత్రి గారి ఫోటో కార్యకర్తలు అందరూ కూడా చెప్పింది ఏందన్నాడా, ముఖ్యమంత్రి గారి ఫోటో క్యాంప్ ఆఫీస్లో ఎందుకు ఉండదు, పెట్టాలని చెప్పి తీసుకుపోయి పెట్టిర్రు. దాంట్లో తప్పేముందని అడుగుతా ఉన్నాను నేను. అంటే నేను పెట్టాలి కదా కూడా మన్మోహన్ సింగ్ ఫోటోను పెట్టాను, మరి దానికి ఎందుకు ఇప్పుడు ఏం అడగలేదు, అబ్జెక్షన్ చేయలేదు, మరి ఎందుకు నా అభిమానం ఎవరు ఉంటే అలా పెట్టుకుంటా అనుకోండి. అభిమానంతో సంబంధం ఉన్నటువంటిది కాదు కదా, అది ప్రభుత్వ భవనం కదా, అది ప్రజలను పరిపాలించే భవనం కదా, అది గవర్నమెంట్ భవనం కదా. అక్కడ నువ్వు ప్రధానమంత్రికి పెట్టాలి, ఏ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రికి కూడా పెట్టాలి కదా. అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు గూడెం కాటన్ కలుపుకోలేకపోతున్నాడా, కాటా గూడెంని దగ్గర రానిస్తలేడా, ఏంది అసలు ఏం జరుగుతుంది? నేను స్పష్టంగా చెప్పేది ఏందన్నా, నా పార్టీలకి తను వచ్చింది తప్ప తన పార్టీలకు నేను పోయినోని కాదు కదా. నా పార్టీలకు తను వచ్చినప్పుడు తనకి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, తన కలుపుకోపోయే ప్రయత్నం ఎట్లా చేయాలనే విధంగా తనకు ఉండాలి, నాకు కాదు కదా. తను ఏ ఒక్క కార్యకర్తలు కూడా చెప్పలేని పరిస్థితి ఉందాడా, మండల ప్రెసిడెంట్ చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక్కడ పార్టీ అంతా కూడా ఇబ్బంది పడిపోతూ ఉంది అనే విషయం నేను ఇప్పుడు కమిటీ కూడా చెప్పడం జరిగింది. 100% సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా కమిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటుందనే సంపూర్ణమైన విశ్వాసం నాకు ఉంది. కమిటీ కలిసి పని చేసుకోవాలి అంటే మీరు కలిసి పని చేస్తారా మైపాల్ రెడ్డితో? అదే ఉంది. ఇప్పుడు నేను చెప్పాల్సిన వర్షం నేను చెప్పినాను, తను చెప్పాల్సిన వర్షం తను చెప్తాడు. రేపు కమిటీ ఏ నిర్ణయం తీసుకొని మళ్ళీ పిలిపించి మాట్లాడి ఏ మాదిరిగా డిసిషన్ తీసుకొని నాకు చెప్తారో అప్పుడు దాని తర్వాత నేను మాట్లాడతాను. కేసులు పెట్టారు, దాన్ని ఎట్లా ప్రధానంగా మీ డిమాండ్ ఏం చెప్పారు? అంటే ఏం చేస్తే ఆడ న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ కార్యకర్తకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? ఏం చేస్తే అంటే అదే నేను చెప్పాల్సింది చెప్పిన వర్షన్ ఏ విధంగా పోతుంది. తను బీఆర్ఎస్లో పెట్టుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు ఏ మాదిరిగా అయితే బీఆర్ఎస్లో పెట్టుకొని అక్కడ ఏ విధంగా చెలామణి చేసిండో అదే విధంగా కొనసాగుతుంది. అవును, పోలీసు వాళ్ళది కూడా ఇప్పుడు అంతా కూడా తన గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరైతే అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంచివేసారో అలాంటి వాళ్ళని తీసుకొని మళ్ళీ పోస్టింగ్ పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ జరగడం వల్లనే కదా మొన్న జరిగినటువంటి సంఘటనలో కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుల మీద తనే బీఆర్ఎస్ వాళ్ళతో పెట్టి తను కూడా కొంచెం చెప్పలేనటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది కదా. అందులో భాగంగానే నిరసన తెలియజేశారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి ఫోటో ఎట్లుండదండి. నా కార్యకర్త 10 సంవత్సరాల జెండా మోసే కార్యకర్త ఈరోజు ప్రభుత్వం వచ్చేదాకా ఈరోజు కార్యకర్త నిలబడ్డాడు కదా. ఆ కార్యకర్తకు ఉంటుంది కదా మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలనేది ఉంటుంది కదా. వాళ్ళు తీసుకుపోయి పెట్టినా తప్పు ఎక్కడ కూడా నాకు కనపడట్లేదు. మీ కార్యకర్తలు ఏమో ఫోటో పెట్టాలని చెప్పి చెప్తున్నాడు. నా ఇష్టం పెడతా లేకపోతే కరాఖండిగా చెప్పిండు. నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది మీ కార్యకర్తల తరఫు నుంచి స్టెప్ ఏంటి? అందులో భాగంగానే ఈరోజు కమిటీ చేసిర్రు. కమిటీ చేసినాక
ఆ ఉన్నాయన్నీ కూడా నేను చూపించడం జరిగింది, ఆ వీడియోస్ అన్ని చూపించడం జరిగింది, తన మాట ఏం మాట్లాడిండు ఏందనేది కూడా చూపించడం జరిగింది. వారి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. ఒక్కటే గొడవనా లేదంటే ఇంటర్నల్గా ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా? ఫోటో అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ, పెట్టాలి ఖచ్చితంగా. అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా పెట్టాలి. ఈరోజు మా కార్యకర్తల ఆవేదన, మా ప్రభుత్వం వచ్చింది, మా ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టామని అడుగుతున్నాం. ఆ విషయం కూడా చెప్పాల్సిన కానీ ఏమేమి జరిగింది కూడా ఈ వచ్చిన 6 నెలల నుంచి ఏమేమి జరుగుతుంది అన్నీ కూడా క్లుప్తంగా నేను అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మరి దామోదరాన్ని మా జిల్లా మినిస్టర్ గారికి, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, మళ్ళీ ఆ రోజు వచ్చి నేను గాంధీ భవన్కి కూడా మరి పిసిసి మహేష్ అన్న గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, మరి బట్టి గారికి, మరి అందరికి కూడా చెప్పడం జరిగింది. పటాన్చెరులో పరిస్థితి ఏంది, ప్రస్తుత పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ఈయన వచ్చడం వల్ల పార్టీ మెరుగైందా, పార్టీ తగ్గిందా అనే విషయం కూడా పూర్తిగా చెప్తాను. జిల్లా మంత్రి దామోదర రాజులో పూర్తిగా జిల్లా పైన పూర్తి అవగాహన అయితే సీనియర్ నేత కదా, ఆయన ఏమంటారు? తనకు కూడా చెప్పినప్పుడు అందరికి చెప్పినట్టు తనకు కూడా వెళ్ళి ఫస్ట్ తనకే చెప్పుకున్నామని అందరికి కూడా చెప్పినాం కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో వేసి చూడాలి కదా మనం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సమన్వయం పాటించండి. వచ్చినటువంటి మన ప్రభుత్వం వచ్చింది, మన ఉన్నటువంటి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు కూడా ఒక కమిటీ వేసిర్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్త వైపు నిలబడుతుంది, కార్యకర్తలను కాపాడుకుంటుంది. తప్పకుండా మీ అందరూ కూడా సరే. నేనేమంటున్నా, నేను ఆ స్థానంలో ఉంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు, అది హోందాతనానికి ఉండదు. అది నేనైతే ఆ స్థానంలో ఉంటే సరే, నా కార్యకర్తలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధి అన్నప్పుడు ఎక్కడ వెళ్ళినా కొన్ని విమర్శలు ఉంటాయి, నిరసనలు ఉంటాయి. అవన్నీ కూడా జీర్ణించుకొని ముంగట జరగాలి, ఓపిక పెంచుకోవాలి, అందరిని పిలుచుకొని మాట్లాడుకోవాలి, కలుపుకొని పోవాలి. కానీ వాళ్ళ మీద కేసు పెట్టడం అంటే అది నీకే వెళ్తుంది. అది రేపు పొద్దుగా కమిటీకి అన్నీ చెప్పిన, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పిన అన్ని కార్యకర్తల మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఫోటో పెడితే తీసుకుపోయి పెడితే కేసులు పెడతారంటే ఇంకా ఆయన ధోరణి అట్లా ఉంది కాబట్టి నేను చెప్పడం జరిగింది. వివరాలతో సానుకూలంగా స్పందించారా కమిటీ? వివరాలు అన్ని ఇచ్చారు. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉందన్న. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్త వైపు నిలబడుతుంది, కార్యకర్తలు కాపాడుకుంటుందని.